ప్రతాప్ రాజేశ్వర్ జోషి నా పేరు. సైరా టీవీ మాధ్యమం ద్వారా మనం చూస్తున్నటువంటి ఇవాళ చెప్పుకోబోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ మహాసరస్వతి నమః, అస్మద్గురుభ్యో నమః. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాంకుశపుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. ఆదిత్యం భాస్కరాదిచ్చేత అని శాస్త్రవచనం చెప్పబడుతుంది కాబట్టి తర్వాత వచ్చేటువంటి వారం సోమవారం. సోమవారానికి అధిపతి ఈశ్వరుడు. ఈశ్వరుని కనుక సోమవారం సేవిస్తే ఐశ్వర్యం, ఈశ్వరాదిచ్చేత అని శాస్త్రవచనం కాబట్టి ఐశ్వర్యాన్నంతా కూడా అంటే ఒకనాడు ఈశ్వరుడి యొక్క పుత్రుడైనటువంటి మహాగణపతి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి వివాహ సమయం వచ్చిన సమయంలో ఈశ్వరుడికి కొడుకైనటువంటి అల్లారు ముద్దుడైనటువంటి కొడుకు ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామి వివాహ దశలో ఆయనకు ఈ లక్ష్మీ అమ్మవారిని అడుగుతారట. లక్ష్మీ అమ్మ, మీ యొక్క పుత్రికలను మా యొక్క సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం చేయదలిసి కోరుచున్నాము అని అడగగా, మీ దగ్గర ఏమున్నది, ఐశ్వర్యం లేదు కదా, మా పుత్రికలను ఏ విధంగా ఇవ్వాలి అని సందర్భం వచ్చినప్పుడు తన జటాజూటంలో ఉన్నటువంటి రుద్రాక్షమాలను ఒక మాలను తీసి ఇస్తాడట విష్ణుమూర్తికి. మనము తులాభారం చేస్తూ ఉంటాం కదా, ఆ తులలో ఒకవైపు రుద్రాక్షను ఉంచి ఇంకొక వైపు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి భాండాగారం అంటే సకల ఐశ్వర్యానంతా కూడా అక్కడ పెడితే ఆ తుల కిందికే ఉంటుంది అన్న పైకి మాత్రం లేవదు. ఎందువల్ల అంటే ఒక రుద్రాక్షకే ఇంత శక్తి ఉన్నదంటే స్వామి మెడలో ఉన్నటువంటి 108 పూసలకు ఎంత శక్తి ఉన్నదో అప్పుడు ఆ లక్ష్మీ అమ్మవారికి ఉన్నటువంటి అహంకారం అంతా కూడా తొలగిపోయి ఆ స్వామికి వాళ్ళిద్దరి పుత్రికలనిచ్చి వివాహం జరిపిస్తారు. అది కూడా సోమవారం నాడే జరుగుతుంది. కాబట్టి సోమవారం నాడు మనం ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే సకల శ్రేయస్సులంతా కూడా ఇచ్చి మనకు ఐశ్వర్య శక్తిని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వర పరమాత్మ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!